హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో చివరి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో టాప్ 5 ఎవరనేది తేలిపోయింది. తనుజ, కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్, డీమాన్ పవన్, సంజన గల్రానీలు కప్ రేస్లో ఉన్నారు. డిసెంబర్ 21న బిగ్ బాస్ ట్రోఫీని అందుకునేది ఎవరనేది తేలనుంది. అయితే శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా ఆదివారం నాడు భరణి హౌస్ నుంచి వచ్చేశారు. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన భరణి రెమ్యూనరేషన్ పరంగా భారీగానే అందుకున్నాడు. ఈ సీజన్లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఎంట్రీ ఇచ్చారు. అందుకే ఈ సీజన్లో ఆయనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. వారానికి 3.5 లక్షలకు పైగానే భరణికి బిగ్ బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆయన 6వ వారమే ఎలిమినేట్ అయ్యారు. దీంతో 6 వారాలకు గాను 21 లక్షలకు పైగానే రెమ్యూనరేషన్ వచ్చినట్లు సమాచారం. కానీ భరణి 8వ వారంలో హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ మరో 6 వారాల పాటు కొనసాగారు. దీంతో అదే లెక్కన మరో 21 లక్షలు భరణి అందుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే 42 లక్షలు రెమ్యూనరేషన్గా తీసుకున్నట్లు టాక్. ఈ సీజన్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్గా భరణి రికార్డు క్రియేట్ చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.